అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 10 యూనుస్ సూరా. పరిచయం. 10 యూనుస్ సూరా. పరిచయం. యూనుస్ అలైహిస్సలాం ప్రాచీన కాలంలో పుట్టిన ప్రవక్త. ఆయన ఇరాకు ఉత్తరాన ఉన్న నైనవహ్ పట్టణానికి పంపించబడ్డారు. ఈ సూరా మక్కా కాలంలో అవతరించింది. దివ్య ఖురాన్ అల్లాహ్ తరపున అవతరించిన గ్రంథమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దేవుడు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడని ఈ సూరా ముఖ్యంగా నొక్కి చెప్పింది. ఒకవేళ దివ్య ఖురాన్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా రచించి అల్లాహ్ పంపిన దివ్య గ్రంథమని చెబుతున్నట్లయితే ఇలాంటి ఒక్క సూరానైనా ఎవరు ఎందుకు రాయలేకపోతున్నారని ప్రశ్నించింది. దేవుని ఏకత్వం, తౌహీద్ ప్రాముఖ్యాన్ని గుర్తించాలని ఈ సూర ప్రజలకు గట్టిగా చెప్పింది. విశ్వప్రభువు గురించి మరింతగా తెలుసుకోవాలని, ఆయన్ను మాత్రమే ఆరాధించాలని, ఆయన చట్టాలకు కట్టుబడాలని, కష్టాల్లో ఉన్నప్పుడు తమకు నష్టం కానీ లాభం కానీ కలుగజేసే శక్తి లేని ఇతరులను, దేవీ దేవతలను, స్వాములను, వలీలను, పీరులు, బాబాలు, చెట్లు పుట్టలు, రాళ్ళు వగైరాలను వేడుకునే బదులు కేవలం అల్లాహకే మొరపెట్టుకోవాలని ఈ సూరా ఉద్బోధించింది. మరో విధంగా చెప్పాలంటే అల్లాహకు భాగస్వాములుగా ఇతరులను చేర్చరాదు, అల్లాహను మాత్రమే వేడుకోవాలి. ఈ సందర్భంగా అల్లాహకు కుమారుడు ఎవరూ లేరని గట్టిగా చెప్పడం జరిగింది. దేనిని ఆయనకు సంబంధించినదిగా చేర్చడానికి వీలు లేదు. చివరిలో యూనుస్ ప్రవక్త అలైహిస్సలాం గురించిన క్లుప్తమైన ప్రస్తావన ఉంది. ఆయన జాతి ప్రజలు ఆయన్ను తిరస్కరించారు, అల్లాహకు భాగస్వాములుగా ఇతరులను నిలబెట్టేవారు, వినాశానికి చేరువయ్యారు. కానీ వినాశం సూచనలు కనబడగానే ఆలస్యం చేయకుండా వాళ్ళు పశ్చాత్తాపం ప్రకటించారు. అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు, వారిపై విధించిన శిక్షను ఉపసంహరించాడు. దివ్య ఖురాన్ను సందేహిస్తున్న అవిశ్వాసుల వైఖరిని, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మాంత్రికుడిగా భావించే అవిశ్వాసుల ధోరణిని ఈ సూరాలో ప్రశ్నించడం జరిగింది. అవిశ్వాసుల లక్షణాలను ఈ సూరా వివరించింది. వారు సర్వవ్యాపితమైన అల్లాహ్ చిహ్నాలను లక్ష్య పెట్టరు. తమకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వాటిని పూజిస్తారు. అవి తమ కోసం దేవునికి సిఫార్సు చేస్తాయని భావిస్తారు. వాళ్ళు ప్రాపంచిక జీవితంలో మునిగిపోయిన వారు, అల్లాహను కలవటానికి ఇష్టపడరు. వాళ్ళు తమకు తామే నష్టం చేసుకుంటున్నారు. చివరకు వారే అపజయం పాలవుతారు. వారు అధర్మానికి కట్టుబడిన వారు, చెవిటివారు, మూగవారు, అల్లాహ్ గురించిన అబద్ధాలు కల్పిస్తుంటారు. సూరత్ యూనుస్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 1. అలిఫ్ లామ్ రా తిల్క ఆయాతుల్ కితాబిల్ హకీం. 10 యూనుస్ సూరా. అవతరణ మక్కా. ఆయతులు 109. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 1. అలిఫ్ లామ్ రా. ఇవి వివేకముతో నిండి ఉన్న గ్రంథ వాక్యాలు. 1. ఈ సూరా మక్కాలోనే అవతరించింది. అయితే ఇందులోని 2 ఆయతులు, మరికొందరి ప్రకారం 3 ఆయతులు మాత్రం మదీనాలో అవతరించిన ఆయతులుగా భావించబడుతున్నాయి. ఫతహుల్ ఖదీర్. 2. అల్ అహీం అనేది దివ్య ఖురాన్ గుణవాచకం, వివేకముతో కూడుకున్నది అని దీని అర్థం. ఈ పదానికి మరికొన్ని అర్థాలు కూడా వస్తాయి. ఉదాహరణకు అల్ ముహకం అంటే ధర్మాలను, దైవాజ్ఞలను, దేవుడు నియమించిన పరిమితులను విశదీకరించడంలో, విధించడంలో స్థిరమైనది, తిరుగులేనిది. హాకిం ప్రజల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాల విషయంలో తీర్పు చెప్పేది. అల్ బక్రా 23. హాకిం అన్న పదానికి మహకూమ్ ఫీహ్
తీర్పు చేయబడింది అని కూడా అర్థం రావచ్చు. అల్లాహ్ ఈ గ్రంథంలో న్యాయముతో సమతూకముతో కూడుకున్న తీర్పులు చేశాడు. ఆయత్ నంబర్ 2. أكان للناس عجبا أن أوحينا إلى رجل منهم أن أنذر الناس وبشر الذين آمنوا أن لهم قدم صدق عند ربهم قال الكافرون إن هذا لساحر مبين. ఆయత్ నంబర్ 2 ఏమిటి? ప్రజలను హెచ్చరించు, విశ్వసించిన వారికి వారి ప్రభువు వద్ద పూర్తి ప్రతిఫలం, ఉన్నత స్థానం ఉందన్న శుభవార్తను వినిపించు అంటూ వారిలోని ఒక మనిషి వద్దకు మేము వహీ సందేశం పంపడం ప్రజలను ఆశ్చర్యచకుతుల్ని చేసిందా? పైగా తిరస్కారులు ఇతడు ముమ్మాటికి పచ్చి మాంత్రికుడే అని పలికారు. 3. మూలంలో ఖదమ సిదఖిం అని ఉంది. అంటే ఉన్నత స్థానం, ఉత్తమ పుణ్యఫలం. ఒక విశ్వాసి తన పరలోక జీవితం కోసం ముందుగా పంపుకునే సదాచరణలు. 4. అందులో వారు ఆశ్చర్యపోవలసిన విషయం ఏమీ లేదని ఆయత్ భావం. అలాగే దేవుని మందలింపు కూడా అందులో ఇమిడి ఉంది. మానవ జాతిలో నుంచే ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకోవడం ఆశ్చర్యకరం కారాదు. ఎందుకంటే ప్రవక్త అనేవాడు మనుష్య జాతికి చెందినవాడే ఉండటమే సమంజసం. ఎందుకంటే మనుషుల మనోభావాలు, వారి అవసరాలు, బలహీనతలు అన్నీ అతనికి తెలిసి ఉంటాయి. అందువల్ల ప్రజలు ప్రవక్తను సరిగ్గా అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీనికి బదులు ప్రవక్త దైవదూతల జాతికో జనుల కోవకో చెందినవాడై ఉంటే దైవదౌత్య లక్ష్యం నెరవేరకపోవచ్చు. ఎందుకంటే ప్రజలు అటువంటి ప్రవక్తకు దగ్గరయ్యే బదులు భయపడి అల్లంత దూరాన వెళ్ళిపోవచ్చు. అదలా ఉంచితే జిన్ను లేక దైవదూత అయిన ప్రవక్తను ప్రజలు తమ కళ్ళతో చూడలేకపోతారు. ఒకవేళ జిన్నును లేక దైవదూతను మానవాకారంలో పంపితే మళ్ళీ అదే అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఇతను కూడా మాలాంటి మానవుడేగా అని. 5. ప్రవక్తను ధిక్కరించేందుకు తగు కారణం దొరకనప్పుడల్లా అవిశ్వాసులు అతను మాంత్రికుడు అని నిందించి వెళ్ళిపోయేవారు.